విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. జై శ్రీరామ్ గురుగారు. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, పౌర్ణమి రాబోతుంది, మాఘ శుద్ధ పౌర్ణమి. మరి ఆ రోజున ఎలా వినియోగించుకోవాలి? ఆ రోజు ప్రత్యేకత ఏంటి? తప్పనిసరిగానన్న ఇక్కడ మాఘ శుద్ధ పౌర్ణమి ఫిబ్రవరి 1వ తారీఖు. ఫిబ్రవరి మనకి మాఘమాసమే చాలా విశేషమైనటువంటి మాసం. ఆదివారం ఇంకా విశేషమైనటువంటి రోజు. ఆదివారం వచ్చింది మాఘశుద్ధ పౌర్ణమి. అలాగే మనకి పుష్యమే నక్షత్రం కలిసి వస్తుంది పౌర్ణమి. ఇక్కడ చూడండి ఎంతమంది దేవతల అనుగ్రహం. అంటే ఒక్క రోజులో మాఘ పౌర్ణమి అధిపతి మఖా నక్షత్రం. ఆ రోజు వస్తుంది మధ్యాహ్నం దాకా, సాయంత్రం దాకా పుష్యమి వస్తుంది. ఓకే, పుష్యమే నక్షత్రం. అట్లాగే శని అధిపతి వస్తుంది ఆదివారం. మాఘమాసంలో ఆదివారం. సూర్య భగవానుడు అధిపతి. పౌర్ణమి చంద్రుడు అధిపతి. ఇంతమంది అధిపతులుగా ఉన్నటువంటి ఒక రోజు, ఒక మాట చెప్పాలంటే మాఘ పౌర్ణమి చాలా అద్భుతమైన తిథి. చాలా చాలా విశేషమైనటువంటి రోజు. పౌర్ణాలలో శ్రావణ పౌర్ణమి ఎంత, కార్తీక పౌర్ణమి ఎంతో, మాఘ పౌర్ణమి కూడా అంతే. మనం పురాణాలలో మాఘ పురాణం కూడా ఉంది నాన్న. మాఘమాసంలో 30 రోజులు 30 అధ్యాయాలు తప్పనిసరిగా మాఘపురాణం ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఆ కథలు ఏంటి అనేది మాఘపురాణం. అష్టాదశ పురాణాలలో 18 పురాణాలలో మాఘపురాణం కూడా ఒకటి మనకి. అట్లానే ఈ మాఘమాసంలో వచ్చేటువంటి ఆదివారమే చాలా విశేషం. సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి రోజు. అందులో పౌర్ణమి రావడం చంద్రుడికి ఇష్టమైనటువంటి రోజు. పుష్యమే నక్షత్రం కలిసి రావడం శనీశ్వరుడికి ఇష్టమైనటువంటి రోజు. ఆదివారం సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి రోజు. ఇక్కడ ఇంతమంది దేవతలకి నిలయమైనటువంటి రోజే మాఘ పౌర్ణమి. మాఘ పౌర్ణమి రోజున ఏం చేస్తే బాగుంటుంది అంటే, ముఖ్యంగా చెప్తున్నాను, ఎవరైనా సరే సంవత్సరానికి ఒకసారి సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవాలనుకుంటే మాఘ పౌర్ణమి రోజున చేసుకోండి. చాలా విశేషం నాన్న. ఇక్కడ మనకి సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో కూడా కొన్ని మాసాలు చెప్తారు. ప్రతి నెలలో పౌర్ణమి రోజున వ్రతం చేసుకోమని చెప్తాడు అవకాశం ఉంటే. అవకాశం లేనటువంటి వాళ్ళు మాఘవే మాధవే మాసి అని చెప్పి ఇది చెప్తుంది. మాఘమాసంలో తప్పనిసరిగా చేసుకోవచ్చు అని చెప్తుంది. కార్తీక మాసంలో కానీ, వైశాఖ మాసంలో కానీ, మాఘమాసంలో కానీ ఒక వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిదని చెప్పి వ్రత కథలో కూడా ఉంటుంది మనకి. ప్రతి నెలా చేసుకోలేనటువంటి వాళ్ళకి, సంవత్సరంలో ఒకసారి చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాఘ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు. ఈసారి మాఘ పౌర్ణమికి ఎవరైతే వ్రతం చేసుకుంటారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం లభిస్తుంది, చంద్రుడు మనశ్శాంతి లభిస్తుంది. అట్లానే పుష్యమే నక్షత్రాధిపతి అయినటువంటి శని భగవానుడు అనుగ్రహం కూడా పరిపూర్ణంగా లభిస్తుంది. దీంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. అలాగే ఇంకేమైనా చేయవచ్చా అంటే, దీన్ని ఈ మాఘం పౌర్ణమిని ఆదివారం వస్తే మాఘాల ఆదివారం అంటారు. మాఘమాసంలో వచ్చే ఆదివారాన్ని మాఘాల ఆదివారం అంటారు. తప్పనిసరిగా నన్ను మాఘమాసమే సూర్య భగవానుడికి ఇష్టమైంది, పౌర్ణమికి ఇష్టమైంది కాబట్టి ఆ రోజున అవన్నీ చేయొచ్చు, వ్రతం చేసుకోవచ్చు. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. లేదా సాయంకాల సమయంలో లలితా సహస్రనామ పారాయణ చేసుకోండి. మణిద్వీప వర్ణన పారాయణ చేయండి అమ్మవారిది. లేదు సౌందర్య లహరి పారాయణ చేయండి. లేదా తప్పనిసరిగా ఆదిశంకరాచార్య స్వామి ఇచ్చినటువంటి మనకి ఈ సువర్ణం బంగారం కురిచేటువంటి కనకధారాస్తవం ఉంది కదా, అది పారాయణ చేయండి. లలితా సహస్రనామైన మణిద్వీప వర్ణనైనా, అలాగే మనకి కనకధారాస్తవమైన, లేదా సౌందర్య లహరైన, వీటిల్లో ఏది పారాయణ చేసినా పౌర్ణమి రోజు ఉండేటువంటి నిండు చంద్రుడి కళలన్నీ కూడాను మనకి, మన ఇంట్లో కుటుంబ సభ్యులకు అందరికీ పరిపూర్ణంగా అందుతాయి. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇలా 4-5 కలిసి ఒక చోట కూర్చొని పండు వెన్నెల తులసికోట దగ్గర కూర్చొని లలితమ్మవారి ఫోటోని, ఏ అమ్మవారి ఫోటో అయినా సరే పెట్టుకొని మొత్తం పారాయణ చేస్తూ ఉంటారా, ఇంకా మహద్భాగ్యం. పారాయణ చేసి అమ్మవారికి చక్కగా పాయసం నివేదన పెట్టి, పౌర్ణమి రోజున చంద్రుడికి అమ్మవారికి నివేదన పెట్టి చక్కగా ప్రసాదం భుజించండి. అందరూ మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా పెట్టండి. ఇంట్లో లక్ష్మికి ఎక్కడ లోటు ఉండదు, ఐశ్వర్యానికి లోటు ఉండదు, ఆరోగ్యానికి లోటు ఉండదు, మన సౌందర్యానికి లోటు ఉండదు. అలాగే కళలకు కూడా ఏ రకమైనటువంటి లోటు లేకుండా సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగి సుఖిస్తారని చెప్పడంలో మాత్రం కూడా సందేహం లేదు. ఇంకేమైనా చేయవచ్చునా అంటే ఒకటే మాట చెబుతా. పోయిన సంవత్సరం కూడా మనం మాఘ పౌర్ణమి రోజున గోకర్ణంలో ఉన్నాం. అవునా? అమావాస్య, ప్రతిసారి అమావాస్య చెబుతాం. అమావాస్యను తప్పనిసరిగా మనం వెళ్ళడం మంచిది. కానీ ఈసారి అమావాస్యకి తీసుకువెళ్ళి
భక్తుల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు ముందు నాకు. ఎందుకంటే మహాశివరాత్రి 15వ తారీఖున అన్న, 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు గోకర్ణంలో అడుగు పెట్టాలంటే చాలా కష్టం. రోజు కనీసం 70,000 మంది 1,00,000 మంది దాదాపు వస్తారట రోజు, ఒక్క రోజులో. ఒక శివరాత్రి రోజున ఇంకా విపరీతంగా చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి అంత జనాభా ఉన్న జనసందోహంలో మనం వెళ్ళి ఇబ్బంది పడటం అనేటువంటిది కరెక్ట్ కాదు. దానికి ఇంకేమన్నా ఉందా అంటే మాఘ పౌర్ణమి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మాఘ పౌర్ణమి కర్మకారకుడైనటువంటి శని భగవానుడికి ఇష్టమైనటువంటి పుష్యమైన నక్షత్రం వస్తుంది, పౌర్ణమి వస్తుంది. అలాగే సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి వారం వస్తుంది కదా, చంద్రుడికి ఇష్టమైనటువంటి పౌర్ణమి వస్తుంది. చంద్రుడికి ఇష్టమైన పౌర్ణమి, శని భగవానుడి జన్మ నక్షత్ర కారకుడైనటువంటి శని భగవానుడు, అట్లాగే ఆదివారం వస్తుంది కాబట్టి సూర్య భగవానుడు. మాఘమాసం ఆత్మకారకుడు, కర్మకారకుడు, మనఃకారకుడు, ముగ్గురు. మనఃకారకుడు చంద్రుడు, కర్మకారకుడు శని, ఆత్మకారకుడు సూర్యుడు. వీళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి రోజేగా మాఘమాసం కదా. మాఘమాసం అంతా మాఘ పౌర్ణమి. ఇప్పుడు మనం అంతమంది కూడా చెప్పుకునేవాళ్ళం మా వై అని చెప్పి. ఆషాఢ మాసం, కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం. ఈ మాసాల్లో సముద్ర స్నానం చాలా విశేషం అని చెప్తాం మనం. మా వై దాంట్లో మాఘ పౌర్ణమి వస్తుంది. నిజంగా చెప్తున్నాను నాన్న, అంటే మనం ఏదో ఎదురు వాళ్ళకి ఏదో ఊరిస్తున్నామని కాదు, కానీ నిజంగా మాఘ తిథి నక్షత్రాలు అలా వచ్చాయి అంతే. మాఘ పౌర్ణమి రోజున ఎవరైతే గోకర్ణం వచ్చి ఈ మోక్షనారాయణ బలైనటువంటి పూజా కార్యక్రమాన్ని చేయించుకొని సముద్ర స్నానం చేస్తారో వాళ్ళు, వాళ్ళ వంశం తరతరాల పాటు 14 తరాల నుంచి చేస్తున్నటువంటి దోషాలు, పాపాలు, శాపాలు ఏమైనా ఉంటే తుడిచిపెట్టుకుపోయి సద్గతి, సకలైశ్వర్య ప్రాప్తి, సకల కార్య సిద్ధి అన్నీ తప్పనిసరిగా కలుగుతాయి. మరి గోకర్ణం రావాలంటే ఏంటి అంటే ముఖ్యంగా మనకి వంశపరంపరగా వస్తున్నటువంటి పితృదోషాలు, స్త్రీ శాపాలు, ఇవి చాలా కారణం అవుతున్నాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళకి ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్తా. లేని వాళ్ళు ఎవరు లేరా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. ఉంటేనే ఈ వీడియో మీ దాకా వస్తుంది. ఇది మళ్ళీ ఖచ్చితంగా చెప్తా, దాంట్లో అనుమానమేం లేదు. ఛాలెంజ్. ఈ వీడియో మీ దాకా వస్తుంది. ఈ విషయం పరమేశ్వరుని మీ చెవి దాకా, మీ కంటి దాకా తీసుకొస్తున్నాడు అంటే మీ కర్మ మొత్తం పరిపక్వత పొందింది, కర్మ మొత్తం వదిలిపోతుంది. రాబోయేటువంటి రోజులు మంచి రోజులు రాబోతున్నాయి. మాఘమాసం మంచి రోజులతో ప్రారంభం అవబోతోంది మీకు పౌర్ణమి. కాబట్టి అంతవరకు శివుడు సంకల్పం చేశాడు కాబట్టి మీ దాకా వస్తుందని చెప్తాం. పితృదోషాలు, మన పూర్వీకులు 60 సంవత్సరాల లోపల చనిపోయి ఉండడం, వాళ్ళ ఆత్మఘోష, వాడు స్వర్గానికో నరకానికో పోకుండా ఎక్కడ స్థితి లేకుండా ముఖ్యంగా ఈ త్రిశంగ స్వర్గంలో ఉండిపోవడం, మనం పెడుతున్నటువంటి తద్దినాలు దినాలు పొందకపోవడం, అలాగే బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రుల్ని బాధ పెట్టడం, వాళ్ళకి కూడు పెట్టకుండా, గుడ్డ ఇవ్వకుండా, కావాల్సిన టాబ్లెట్స్ ఇవ్వకుండా, ఈ మధ్య కొంతమంది దరిద్రులు కొంతమంది నిజంగా తయారవుతున్నారన్న. ఆడవాళ్ళు కూడా అత్తనేమో ఇష్టం వచ్చినట్టు కొట్టి తన్ని కింద పడేస్తున్నారు, కొడుకులు కూడా తల్లులను పడేసి తన్ని కింద పడేసి తంతున్నారు. ఎంత పాపం అంటే రీసెంట్గా చూస్తున్నాము. రౌరవాది నరకాలకు పోతారు. ఇప్పుడు చెప్తున్నా, రౌరవాది మహానరకాలకు పోతారు. ఇప్పుడు చిన్న భిన్నమైపోయి ఎక్కడో కాలిపోయి చిన్న ముక్క కూడా, మాంసం ముద్ద కూడా దొరకకుండా చచ్చిపోతుంటారు చూసారా. ఇట్లాంటి పాపాలు చేస్తేనే తల్లిదండ్రులను బ్రతుకుండగా వాళ్ళకి అన్నం పెట్టకపోగా, వాళ్ళకి కావాల్సిన మందులు ఇవ్వకపోగా, ఇంట్లో గూడు ఇవ్వకపోగా, ఇంట్లో ఉండడానికి ఒక్క నిజంగా ఈ మన అనాథాశ్రమం, వృద్ధాశ్రమానికి వెళ్తుంటేనన్నా వాళ్ళ ఆవేదన వింటుంటే కళ్ళలో నీళ్లు గిర్రని తిరగాల్సిందేనన్న, తిరగాల్సిందే. ఇందాక కూడా ఒక వీడియో చూశానన్న. ఒక పెద్ద ఆవిడ హోటల్ దగ్గర నిలబడి ఉంది. ఆవిడకి ఏంటంటే అడుక్కోవడం ఇష్టం లేదు. ఒక మామూలు పాడుపడ్డ చీర కట్టుకుని, పాతపడ్డ చీర బాగా. ఒక అతను చూశాడు. అందరూ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒకతను చూసి అన్నం తింటావా అని అడిగాడు. నిజంగా నాకైతే గిర్ర నీళ్ళు తిరిగినప్పుడు. అన్నం తింటావా అంటే నాకు పెద్ద ఆయన ఉన్నాడయ్యా, మా ఆయన అంది. ఎక్కడున్నాడు చూపించు అంటే పాపం ఆయన నడవలేకపోతున్నాడు అన్న. నిజంగా ఆయన ఒక చోట కూర్చోబెట్టి ఆవిడ వచ్చి ఎవరిని అడగలేదు, ఆత్మాభిమానం చంపుకొని ఎవరన్నా ఇస్తే తీసుకుందాం అని చెప్పి ఉంటే అతను పార్సిల్ కట్టించి, అతనికి నమ్మకం దొరకాల ఫస్ట్ ఆవిడని చూడగానే. ఎక్కడున్నాడు తాత చూపిస్తావా అంటే చూపిస్తానయ్యా అని చెప్పి తీసుకొని వెళ్తేనన్న నిజంగా ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆవిడ ముద్దరుకని పెడుతుంది. ఆయనకి కాళ్ళు రెండు పడిపోయాయి మొత్తం.
ఆయన అసలు సరిగా లేవలేనటువంటి పరిస్థితి. ముద్రగలు పెడుతూ ఉంటే ఈ అన్నం పెట్టిన అబ్బాయి అన్నాడు, నిజంగా అతను కూడా చేతులెత్తి దండం పెట్టాలి. అమ్మ నువ్వు ఎక్కడ ఉంటావు అమ్మా అంటే, ఎక్కడయ్యా నాకు సొంత ఇల్లు లేదయ్యా అంటే, మరి కొడుకులు లేరా అంటే, నలుగురు కొడుకుంటాం. నలుగురు కొడుకులు అన్నం పెట్టలేక తల్లిదండ్రులు ఇద్దరిని కూడా రోడ్డు మీద వదిలేస్తే ఆవిడ అడుక్కోలేక, ఆత్మాభిమానం చంపుకోలేక, కడుపు కాల్చుకోలేక ఎంత ఇబ్బంది పడుతుంది చెప్పండి నాన్న. అతను చెప్పాడు, నేను తెచ్చిస్తాను రోజు, మీరు ఎక్కడ ఉంటారు అంటే, ఇక్కడే ఉంటామంటే కాదు అని చెప్పి అతను నిజంగా అట్లాంటి వాళ్ళకి చేతులెత్తి నమస్కారం చేయాలి. అట్లాంటి వాళ్ళకి కాళ్ళు గడిగి నెత్తిన చల్లుకున్న తప్పులేదు. ఆ నలుగురిని కడుపు ఆవిడ ఇదే మాట అంది, నలుగురిని కన్నానయ్యా, నిన్ను ఒక్కడిని కనుంటే బాగుండేదయ్యా అంది ఆవిడ. నిజంగా వా నిజంగా నాన్న చాలా చాలా బాధేసింది. అంటే అట్లాంటి సంఘటనలు ఎన్నో చూస్తున్నాను నాన్న. మనం పళ్ళు అమ్ముకునేవాళ్ళు, వాళ్ళు పళ్ళు అమ్ముకుంటూ కూడాను లోపల మనసులో చాలా బాధపడుతుంటుంది. ఒక ఆవిడ మన మధ్య చూసాను నేను, ఒక అతను వచ్చి దగ్గరికి తీసుకుంటే విలవల్లాడిపోయింది ఆమె. ఎంత అంటే ఆ ప్రేమగా, ఆవిడకి కావాల్సిన ప్రేమ డబ్బు కాదు, ఆవిడ అమ్ముకుంటుంది, తినగలుగుతుంది. ఆవిడకి ఆ గిన్నె తెచ్చుకున్న గిన్నె తెచ్చుకొని ఎదురుగా పెట్టుకొని అది తినలేక అంతే చూస్తూ ఉంటే ఒక అతను వచ్చి గట్టిగా ఇట్లా దగ్గరకు వచ్చేసి, ఒక పెద్ద ఆయన, ఒక అబ్బాయి, ఒక దాదాపు 50 ఏళ్ళు ఆయన ఉంటాయి ఆయనకి, దగ్గరకు వచ్చి ఆ పండు మొత్తం నేను కొంటా అని చెప్పి పండు తీసేసుకొని ఆవిడకి అన్నం తిన్న తర్వాత ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తే, నాకు వద్దయ్యా నాకు ఇంతే చాలయ్యా అని ఇస్తుంది. అంటే లేదు లేదు ఉంచుకో అని చెప్పి మళ్ళీ పండ్లు మొత్తం ఆవిడతోనే అందరికీ పంచిస్తుంటే ఆవిడ ఫేస్లో నవ్వు కనపడింది నాన్న. 1000 వాట్స్ బల్బు అని పనికిరాదు నాన్న. అంత అంటే అంత నవ్వు ఆవిడ ఎప్పుడు ఆవిడ జీవితంలో ఈ మధ్యకాలంలో చూసుండదు ఏమనుకుంటా. అంటే అంత బాధ కలిగిస్తున్నారు. చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తాయి ఇలాంటి వీడియోస్ చూస్తున్నప్పుడు. కొంతమంది ఇవి కూడా చూసి పెట్టుకోవాలా, హెల్ప్ చేసింది కూడా అంటుంటారు. పెడితేనే అందరికి ఎదురు వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు దానం చేసిన సంగతి కాదు తెలియాల్సింది, దానం చేయాలరా నువ్వు కూడా దీన్ని చూసి అని చెప్పి చెప్పడం కోసం తెలియజేసి వాళ్ళే కదా ఇప్పుడు ఎలా చెప్పుకుంటున్నారు, మీరందరూ వింటున్నారు మరి కదా. కాబట్టి దయచేసి నిజంగా ఎవరైనా బీదవాళ్ళు ఎవరైనా ఉన్నా, ఇంకోటి కూడా చెప్తానన్నా, ఎవరైనా రోడ్ల మీద అమ్ముకునే ముసలి వాళ్ళు పూలు పండ్లు అమ్ముకుంటుంటారు, దయచేసి వాళ్ళ దగ్గర బేరాలు చేయకండి. వాళ్ళు మనం ఇచ్చే వాటి వల్ల బిల్డింగులు అంతస్తులు కట్టుకోలేరు. వాళ్ళు ఆ పూట కట్టుకోవడం కోసం మాత్రమే వాళ్ళు పడేటువంటి కష్టం. చిన్న చిన్న కుప్పలు పెట్టుకుని అమ్ముతుంటారు నాన్న. ఎంత అంటే వాళ్ళని చూస్తుంటే మన తల్లిదండ్రులు గుర్తుకురాలో కూడా కష్టపడి బ్రతకాలి. ఇంట్లో మగవాళ్ళు కరెక్ట్గా ఉంటే, మంచిగా ఉంటే, వాళ్ళ ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు నాన్న. ఇంట్లో వాళ్ళకి హెల్త్ పరిస్థితి బాగుండక, కొడుకులు చూడక, రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో కూర్చొని వచ్చి ఆవిడ ఆ ముష్టెత్తడము లేదంటే అమ్ముకోవటము, అసలు ముష్టెత్తలేక అలాంటి పనులు చేయలేక ఎంతో గొప్పగా బ్రతుకున్నప్పుడు 10 మందికి భోజనం పెట్టినటువంటి వాళ్ళు తినడానికి భోజనం లేక, 10 మందికి గూడు కల్పించిన వాళ్ళకి గూడు లేక బాధపడేటువంటి వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు. దయచేసి నిజంగా అంటే నేను ఒక లక్ష్యంగా పెట్టుకుందాం అనుకున్నాను. ఇట్లాంటివన్నీ చూస్తున్నప్పుడు నాకు కొన్ని అనిపిస్తాయి. లేదు మనం ఏదో చేస్తున్నాం, దేవత గుడి కడుతున్నాం, ఓకే మంచి పనే, కానీ ఇలాంటి వాళ్ళకి గుడి కడితే, ఇలాంటి వాళ్ళకి ఏదైనా గూడు కల్పించినా, ఒకప్పుడు భోజనం పెట్టగలిగినా నిజంగా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుందని సంపూర్ణంగా మించిన పుణ్యం ఎక్కడొస్తుంది, ఎలా వస్తుంది కదా, అది నమ్ముతా. కాబట్టి దయచేసి పిల్లలు ఏదో ఒకటి చేద్దాము అని చేయాలి నాన్న. తప్పనిసరిగా ఒక రెవల్యూషన్ అనేది తీసుకోవాలి. తప్పనిసరిగా ఎంతో కొంతమందిని అందరినీ మనకి చేత అయినంత వరకు నాన్న, అమ్మవారు మనకి శక్తి ఎంతవరకు ఇస్తుందో అంతవరకు మనల్ని చూసి ఇంకొంతమంది. ఇంకోటి కూడా నేను అనుకునేది ఏంటంటే, మన దేవాలయం చేస్తున్నారు కొంతమంది గ్రేట్ పర్సన్స్ చాలా మంది తప్పనిసరిగా మన దేవాలయం పూర్తయిన తర్వాత నిజంగా బీదనారాయణులకి భోజనం పెట్టాలి, ఇది నా కోరిక. నిజంగా అన్నార్థులు ఎవరైతే అన్నం అవసరమైన వాళ్ళు ఉంటారో వాళ్ళకి భోజనం పెట్టగలిగితే నిజంగా అమ్మవారు తప్పనిసరిగా ఆ అన్నదానానికి సహకరించిన వాళ్ళని కావచ్చు, మనల్ని కావచ్చు, అందరినీ పరిపూర్ణంగా జీవితంలో ఎప్పుడు మనం ఒకళ్ళ దగ్గర చేయి దాచాల్సిన అవసరం లేకుండా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది. అలాంటి పరిస్థితులు తీసుకొస్తున్నటువంటి కొడుకులు ఉన్నారు. వాటి వల్ల పితృశాపాలు వస్తున్నాయి. తల్లిదండ్రులు బాధ పెట్టడం వల్ల, చచ్చిన తర్వాత తద్దినాలు పెట్టకపోవడం వల్ల, మన తద్దినం పెడితే తీసుకుంటారా అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు పెట్టేటువంటి 1 సంవత్సరానికి 1 రోజు పెట్టేటువంటి ఆ నువ్వులు కలిపిన చిన్న పిండం కోసం కాకి రూపంలో నీ వాకిలి దగ్గర ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రులకు నిరాశ కల్పిస్తే నీకు కలిగేది రౌరవాది నరకాలి. నీ వంశం నిర్వంశమైపోతుంది. పితృశాపాలు, పితృదోషాలు, ఆడవాళ్ళు చనిపోవడం ద్వారా, ఆడవాళ్ళని హింసించడం ద్వారా, మన పూర్వీకుల ద్వారా వస్తున్నటువంటి స్త్రీ శాపాలు, వీటి వల్ల వంశం నిర్వంశం అయిపోతుంది. మగపిల్లలు పుట్టరు. రాను తరాల్లో
ఏ రకమైనటువంటి వృద్ధి జరగదు. వీళ్ళు కూడా ఉత్తాన పతనావస్థలు, పడుతుంటారు లేస్తుంటారు, పడుతుంటారు లేస్తుంటారు. వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, విద్యలో కావచ్చు, వివాహం కాకపోవడం, అయిన వివాహం సవ్యంగా లేకపోవడం, వివాహమైన సంతానం లేకపోవడం, కలిగిన సంతానం ఆరోగ్యవంతంగా లేకపోవడం, మూర్ఖులుగా తయారవడం, మొండితనంగా తయారవడం, వ్యసనపరులుగా తయారవడం, ఇవన్నీ కూడాను పితృదోషం, స్త్రీ శాపం వల్ల కలుగుతున్నాయి నాన్న. అంతేకాకుండా ఇంకా ఇప్పటికీ చాలామంది మాకు పితృదోషం ఉందని ఎలా తెలుసుకోవాలి అని అడుగుతున్నారు కదా. ఇలానే అడుగుతున్నారు. ఒక్కటే చెప్తున్నా, పితృదోషం ఉందా లేదా అని తెలుసుకోవడానికి నా దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని రాకండి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే 100కి 110% మీకు పితృదోషమో, స్త్రీ శాపమో, పితృశాపమో తప్పనిసరిగా మీ వంశపరంపరగా మిమ్మల్ని పట్టి పీడిస్తోంది. ఇది గుర్తుపెట్టుకోండి. వీటిల్లో మనం ఇందాక చెప్పుకుంటున్నటువంటి వివాహ, వైవాహిక, సంతాన, ఆరోగ్య, ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార, వృత్తి వ్యవహారాలలో ఏ ఒక్కటి లోటు ఉన్నా, పనులు అవ్వకపోతున్నా, పనులు వాయిదా పడుతున్నా, సంపాదించిందంతా వృధాగా పోతున్నా, అప్పులు పాలవుతున్నా, మనం ఇచ్చిన డబ్బులు వెనక్కి రాలేకపోయినా, ఇవన్నీ కూడాను 100కి 100% మీ పూర్వీకుల్లో ఎవరో అకాల మరణం 60 సంవత్సరాల లోపల ఆడవాళ్ళు, మగవాళ్ళు చనిపోయి ఉన్నట్టే, అట్లాగే ఆడవాళ్ళు మానసికంగా, శారీరకంగా బాధపడ్డట్టే. అంతేకాకుండా ఈ పితృదోషాలు, స్త్రీ శాపాలు, పితృశాపాలు ఉండడం ద్వారా రాబోయేటువంటి తరాల్లో కూడాను అనూహ్యమైనటువంటి మరణాలు, అంటే అసలు అకాల మరణాలు అంటాం చూడండి, 60 సంవత్సరాల లోపల ప్రతి జనరేషన్లో ఒకళ్ళు చనిపోవటం, ఇలాంటివన్నీ తప్పనిసరిగా సూచిస్తూనే ఉంటాయి. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే, లేదు ఇంకా మీకు సుస్పష్టంగా చెప్పాలి, మీ వంశంలో అశ్వని, ఆరుద్ర, మఖ, స్వాతి, మూల, శతభిషం, రోహిణి, హస్త, శ్రవణం, చిత్త, మృగశిర, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, అలాగే ఆశ్లేష, ఈ నక్షత్రాలలో ఏ ఒక్క నక్షత్రం మీ ఇంట్లో ఉన్న పితృదోషమో, స్త్రీ శాపమో 100% మీ ఇంట్లో ఉన్నట్టే. ఇది పోవాలి అంటే గోకర్ణంలో మహాబలేశ్వరుడు, రావణాసురుడు తీసుకొచ్చినటువంటి ఆత్మలింగం ప్రతిష్ఠ జరిగినటువంటి స్థలంలో మోక్షనారాయణ బలి అనేటువంటి పూజా కార్యక్రమాన్ని ఎవరైతే సంకల్ప సిద్ధి కోసం ఎవరైతే చేయిస్తారో, అది కూడాను సామూహికంగా కాకుండా ఎవరికి వారికి వ్యక్తిగతంగా ఒక పూజారి ఉండి చేయించుకుంటారు. వాళ్ళకి మాత్రం ఈ దోష నివారణ కలిగి వంశాభివృద్ధి కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అనుకున్న కార్యాలు కూడా, సంకల్ప సిద్ధి కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ మోక్షనారాయణ బలి అనేటువంటి కార్యక్రమం చాలామంది చూస్తున్నారు. గురువుగారు గోకర్ణం కొట్టగానే మీ వీడియోలు వస్తున్నాయి. దాంతోపాటుగా కొన్ని ఆన్లైన్ పూజా వ్యవహారాలు వస్తున్నాయి, దయచేసి వెబ్సైట్లు వస్తున్నాయి, అవి నమ్మొద్దు. అవి వాటిల్లో చాలా మోసాలు ఉంటున్నాయి. మీరు డబ్బులు వేస్తారు, మీరు వెళ్ళరు, వాళ్ళు పూజ చేయరు. అంతేకాకుండా ఒకవేళ చేసిన అందరి గోత్రనామాలు చెబుతారు, జస్ట్ అంతే, మొత్తం ఒక కార్యక్రమం చేస్తారు, పంపిస్తున్నారు. అది పంపించడం కూడా కాదు, ఆన్లైన్లో మీ గోత్రనామాలు చెప్పిన వీడియోలు తీస్తున్నారు. ఎప్పుడో చేసిన మోక్షనారాయణ బలి దానికి యాడ్ చేస్తున్నారు, పంపిస్తున్నారు. మీకు ఎలా తెలుస్తుంది? కాబట్టి అంతేకాకుండా సామూహికంగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు నాన్న. సామూహికంగా కూడా చేయొద్దు తప్పనిసరిగా. ఈ పితృకార్యం చేసేటువంటిది సింగిల్గానే చేయాలి. చేస్తే తప్పనిసరిగా వెంటనే ప్రయోజనం వస్తుందా రాదా తీసి పక్కన పెడితే, 1 సంవత్సరం లోపల మ్యాక్సిమం 1 ఇయర్, మినిమం 1 డే కూడా చెప్తా. ఒక రోజులో చాలా మంది ఉన్నారు కాలా, ఒక రోజులో, గంటల్లో, నెలలో, 2 నెలల్లో, 3 నెలల్లో, 8 నెలల్లో, కనీసం సంవత్సరం లోపల 100% మీ జీవితంలో సరికొత్త దారి, సరికొత్త ఉత్సాహం తప్పనిసరిగా ఉంటాయి. దాంట్లో ఏమాత్రం కూడా సంశయమే లేదు. కాబట్టి దయచేసి ఎవరైనా ఈ పూజ చేయించుకోవాలనుకున్నటువంటి వాళ్ళు మాఘ పౌర్ణమి, మాఘశుద్ధ పౌర్ణమి, సముద్ర స్నానం, చక్కగా పౌర్ణమి రోజున ఈశ్వర దర్శనం చేసుకుందాం, ఆత్మలింగాన్ని సముద్ర స్నానం చేద్దాం. అలాగే మోక్షనారాయణ బలి చేసి నిజంగా మీ పితృదేవతలకు సంపూర్ణమైనటువంటి మోక్షం కలుగజేయండి. మీ భవిష్యత్ తరాలకి, భావి తరాలకి బంగారుమయమైనటువంటి బాటను వేస్తే తప్పనిసరిగా అందరూ బాగుంటారు నాన్న.
బుకింగ్స్ ఎప్పటి వరకు గురుగారు? నాన్న ఒకటే, ఇది ఫిబ్రవరి 1వ తారీఖు పౌర్ణమి. డేట్ కూడా కలిసి ఉంచింది ఒకటి. 1వ తారీఖు అన్ని వన్నే, నెంబర్ 1, దాంట్లో అనుమానమే లేదు. ఆదివారం సూర్యుడు అంటేనే 1 తప్పనిసరిగా. ఫిబ్రవరి 1వ తారీఖు అంటే జనవరి 31వ తారీఖు బయలుదేరుతాను నాన్న. బయలుదేరి ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారం రోజున పూజ చేసుకుంటాం. మళ్ళీ సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరి మరుసటి రోజు పొద్దున 2వ తారీఖు పొద్దున ఇక్కడ ఉంటాం. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఛార్జీలు మనవే, బస్సు మనదే, స్లీపర్ కోచ్ ఉంటుంది, భోజనాలు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు టిఫిన్, అక్కడ భోజనం, రూము, కాఫీ, టిఫిన్, పూజా సామాగ్రి. కొన్ని పూజా సామాగ్రి ఇక్కడైతే చెప్తున్నాను. ఇంకెవరైనా చేయించినా, ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేసుకున్నా, ఇంకే రకమైనటువంటి గురువుగారు చేసినా కొన్ని రకాల వస్తువులు ఇక్కడి నుంచి మీరు తీసుకువెళ్ళాలి. అవి ఎవరు చెప్పరు. అంతేకాకుండా కొన్ని పేర్లు కూడా రాసుకొని వెళ్ళాలి. అది కూడా ఎవరు చెప్పడం లేదు. దయచేసి మన ద్వారా ఉండేటువంటిది ఏంటంటే కూలంకషంగా కూడా కొన్ని నియమాలు ఉంటాయి తప్పనిసరిగా. కూలంకషంగా సంపూర్ణ వివరణతో సంపూర్ణంగా పూజ చేయించుకుంటే ఎలాంటి సంపూర్ణమైనటువంటి ఫలితం కలుగుతుందో ఆ విధానం, దాని పరిపక్వత తెలిసినటువంటి కొంతమంది మాత్రమే ఇది చేయగలుగుతారు. కాబట్టి అంటే మరి ముందుగా చెప్పొచ్చు కదా, మీరు అందరికీ మంచి కోరుతారు కదా అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే వివరాలు ఇక్కడ కనుక్కుంటున్నారు, ఇంకో చోటు పోయి చేయించుకుంటున్నారు. అక్కడ చేయించుకొని మాకు ఫలితం రావట్లేదని చెప్పి మాకే మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. అది నేను ఎందుకు బాధ్యత వహించాలి కదా. అందుకని చెప్పేసి ముందుగానే చెప్తున్నాను, దయచేసి జనవరి 28వ తారీఖు లోపల, ఇక్కడ ఇంకోటి కూడా నాన్న, జనవరి 28వ తారీఖు రాజశ్యామల నవరాత్రులు పూర్ణాహుతి, ఆ రోజు లోపల ఎవరైతే నమోదు చేసుకుంటారో వాళ్ళందరూ రావడానికి అవకాశం కల్పిస్తాను తప్పనిసరిగా. అందరు రావాలనుకున్న వాళ్ళు 8143666818 నెంబర్కి కాల్ చేయండి. కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి, తప్పనిసరిగా మీకు రిప్లై ఇవ్వబడుతుంది. అనుకునేటువంటి వాళ్ళు మాత్రం దయచేసి జనవరి 28వ తారీఖు లోపల నమోదు చేసుకోండి. మంచి తిథి నక్షత్రం, చక్కగా మంచి అవకాశం, ప్రతి ఒక్కరికి చాలా మంచి అవకాశం. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురు విష్ణు.